నమస్తే మిత్రులారా, మీరు గరికపాటి మాటలు వినే ఉంటారు. అయినా సరే మీకోసం నేను ప్లే చేస్తున్నాను, చూడండి. వాళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కొడుగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కొడుగుడు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళే, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఈయన పైన నాకు నిన్నటి వరకు మంచి అభిప్రాయం ఉంది, కానీ ఎంతైనా అగ్రకులం నుంచి వచ్చిన వాడే కదా, ఆ వాసనలు ఉంటాయి. అసలు వాళ్ళ కోపం ఎవరి మీద? వాళ్ళ కోపము క్రైస్తవ మీద కాదు, వాళ్ళ కోపము క్రీస్తు మీద కానే కాదు, వాళ్ళ కోపము ఇస్లాం మీద కాదు, వాళ్ళ కోపము అల్లా మీద కానే కాదు, వాళ్ళ కోపము విదేశాల మీద కాదు, వాళ్ళ కోపము విదేశ మతాల పైన కానే కాదు, వాళ్ళ కోపమంతా దళితుల మీదనే. దళితులను హక్కున చేర్చుకున్న ప్రతి ఒక్కరూ వారి శత్రువులే. అది మతం కావచ్చు, మానవత్వం కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. దళితుల అభివృద్ధికి కారణమైన ఏ సిద్ధాంతమైన వారి శత్రువే. క్రీస్తు క్రైస్తవం, ఇస్లాం విదేశీ మతం, రిజర్వేషన్లు ఇవన్నీ సాకులు మాత్రమే, కుళ్ళుబోతు ఏడుపులు మాత్రమే. వారి కోపం, వారి ద్వేషం, వారి ఉక్రోషం అంతా ఒకప్పుడు నా ముందు చేతులు కట్టుకొని నిలబడ్డవాడు ఇప్పుడు నా ముందు కుర్చీలో కూర్చుంటున్నాడే. ఒకప్పుడు ఒసే అంటే పరిగెత్తుకొచ్చే వాళ్ళు ఇప్పుడు మేము సార్ ఏమండి అని పిలవాల్సి వస్తుంది. ఒకప్పుడు మేము భిక్షమేస్తే తిని బ్రతికిన వాడు ఇప్పుడు మా మీద ఆధారపడకుండా స్వతంత్రంగా బ్రతుకుతున్నాడే అనే వారి కోపం, ద్వేషం, ఉక్రోషం నుంచి వస్తున్న మాటలు ఇవి. వారి ఏడుపు దళితుల మీదనే, దళితుల అభివృద్ధి మీదనే. మిత్రులారా, ఈ విషయం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు నాతోనే ఉండండి, నిజాన్ని నిర్భయంగా మాట్లాడుకుందాం. నమస్తే మిత్రులారా.